ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ ఆఫ్ 2x² dx ఈ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేట్ మనం కనుక్కోవాలి. సో ముందుగా ఈ క్యూబ్ రూట్ని మనం ఎలిమినేట్ చేసుకున్నట్లయితే సో దీన్ని మనం ఈ విధంగా క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ x² dx ఆ విధంగా రాసుకోవచ్చు. సో ఇది కాన్స్టెంట్, క్యూబ్ రూట్ ఆఫ్ 2 అనేది మనకి కాన్స్టెంట్, సో అది అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. సో ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ ఆఫ్ x² మనం x⁻²/3 ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో క్యూబ్ రూట్ ఆఫ్ x² అంటే x⁻²/3. సో దట్ ఈస్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఇంటిగ్రల్ x⁻²/3 dx. ఎలా ఇంటిగ్రేట్ చేస్తారంటే ఇంటిగ్రల్ x⁻n dx ఫార్ములా x⁻n+1/n+1 x⁻²/3 +1/2/3 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ సో x⁻2/3 +1 3 1 3 +2 5/3 by 2 + 3 1 3 3 +2 5/3 సో ప్లస్ c. సో ఫైనల్గా క్యూబ్ రూట్ ఆఫ్ 2 5/3 అనేది న్యూమరేటర్కి వచ్చేస్తే 3/5 ఇంటూ x⁻5/3 + c. దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.